ఈ నెల 30న మరోసారి ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర సీనియర్ నేతలకు సూచించారు. ఈ నెల 30న మరోసారి ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర సీనియర్ నేతలకు సూచించారు. ఈ నెల 30న మరోసారి ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ పెద్దలతో టీ కాంగ్ నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. 30న మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇతర సీనియర్ నేతలకు సూచించారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులైనా గత 5 రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అటు కేబినెట్ విస్తరణ అలాగే టీపీసీసీ కార్యవర్గ కూర్పు దాదాపు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ సీఎం అలాగే పీసీసీ చీఫ్ ఇరువురి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అటు కార్యవర్గ కూర్పు ఇటు కేబినెట్ విస్తరణ జరుగుతుందనేటటువంటిది పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరిగింది. అయితే ఈ రెండింటికి కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏఐసీసీ పెద్దలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో ఈ యొక్క ప్రకటన కొంత మరోసారి కూడా ఈ యొక్క చర్చలకు కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. అయితే ఈసారి ఢిల్లీ పర్యటన చేపట్టినటువంటి ఈ యొక్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యొక్క పర్యటన కొంత అసంపూర్తిగానే పూర్తయిందనేది అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ నెల 30వ తేదీన మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఢిల్లీకి రావాలనేటటువంటిది కూడా సూచన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ కూర్పును కొంత బ్రేక్ పడింది. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపిన తర్వాత ఈ నెల 30వ తేదీన మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ ముఖ్య నేతలు అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ నెల 30వ తేదీన ఢిల్లీకి రావాలని కోరిన నేపథ్యంలో కూడా వారితో చివరిసారిగా సమావేశమై అనంతరం దాదాపుగా ఇప్పటికే ఖరారైంది అన్న సమాచారం అందుతా ఉంది మనకు. ప్రధానంగా టీపీసీసీ కార్యవర్గంలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే సీనియర్ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు వారితో పాటుగానే అధికార ప్రతినిధులు కూడా కీలక రోల్ పోషిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తా ఉంది. ఇప్పటి వరకు కార్యవర్గ పూర్తి చేసుకోలేదు. కాబట్టి మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి ఈ నెల 30వ తేదీన ఢిల్లీకి రావాలనేటటువంటి పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 30వ తేదీన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే టీపీసీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే ఆమోదం తర్వాత టీపీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా అఫీషియల్ గా రాబోతా ఉంది. ఈసారి కొంత గతంలో
కొంత కసరత్తు జరిగింది. మీనాక్షి నటరాజన్ Right. కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా కొంత కసరత్తు చేశారు. ఆ తర్వాత ఆమె అర్ధాంతరంగా ఆ యొక్క పదవి నుంచి తొలగిపోవడం, అలాగే మీనాక్షి నటరాజన్ ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి నుంచి ఈ యొక్క ప్రక్రియ చేపట్టవలసి వచ్చింది. ఆ యొక్క సంప్రదింపులు, నేతల యొక్క పనితీరు, ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలు, అలాగే ఎన్నికలకు ముందు పార్టీలో చేరినటువంటి నేతలు, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినటువంటి నేతలు అనేటటువంటి 3 కేటగిరీలుగా పార్టీకి సేవలు అందించినటువంటి నేతలను విభజించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికే పదవులు ఇవ్వాలనేటటువంటి సంకేతాలు కూడా మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా దాదాపు కొంత కసరత్తు అయితే పూర్తయింది. దాదాపుగా మహేష్ కుమార్ గౌడ్ దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి చర్చలు జరుపుతా ఉన్నారు. ఇటీవల అటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. అలాగే కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. అయితే ఈ యొక్క ఢిల్లీ పర్యటన అనంతరం కూడా అటు ఖర్గే నుంచి అధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ కూర్పు ప్రకటన వస్తుందనేటటువంటి ఆశాభావం పార్టీ నేతలు వ్యక్తపరిచినప్పటికీ కూడా కొంత దీనికి బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఈ నెల 30వ తేదీన మరోసారి టీపీసీసీ అలాగే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ రోజు దాదాపుగా అటు టీపీసీసీ కార్యవర్గ కూర్పు ప్రకటన తప్పకుండా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనేది కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.